గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ యొక్క రాక్షస పాలనలో ఏదైతే రైతులు అరగోస పోసుకున్నారో 10 సంవత్సరాలలో అకాల వర్షాలకు ఎన్నిసార్లు పంట నష్టం జరిగినా కానీ కేసీఆర్ గారు తూతూ మంత్రంగా బయటికి వెళ్ళి పరామర్శలు చేసినా కానీ ఇంతవరకు వాటి డబ్బులు ఆ రైతులకు అందలేదు. అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా 420 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకునే మీరు నిన్నగాక మొన్న అకాల రాళ్ల వర్షానికి ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, సంగలపల్లి మండలంలో సుమారుగా 900 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి దానికి గాను గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రైతుల కోసం దీక్ష చేసినారు. దానికి గాను ఎకరాకు ఒక 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారు. ఇదైతే రైతులు లాగౌట్ పెట్టుకొని కష్టపడి డబ్బులు బయట తీసుకొని వచ్చి వ్యవసాయం చేసినారు, లాగౌట్ కూడా రాని పరిస్థితి ఉంది. కనుక ఎకరాకు 20,000 తోటి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ గారు కోరినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల లోపలనే రైతులకు 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. మరి దాన్ని ఎందుకు చేయలేకపోతుండ్రు అని అడుగుతున్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి సందర్భంలో మీరిచ్చిన హామీలను ఎన్నికల నియమావళి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరేదైతే ఏదో మాట ఇచ్చినారో దాని ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరిండు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న పాపన ఓలే. అధికారం రాకముందుకు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అక్కడ ఇక్కడ వరి కాంటలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదే రకంగా ఈరోజు వరి యొక్క మద్దతు ధర 2200 కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను మీ హామీ ప్రతి క్వింటాల్కు 500 బోనస్ కట్టి మేము చెల్లిస్తామని చెప్పిండ్రు. రేపటి నుండి ప్రతి ఒక్క కాంటాల దగ్గర వ్యవసాయ రైతుల యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. మీరు 500 బోనస్తో సహా దీన్ని చెల్లిస్తారా లేదా అన్న దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది. రైతులకు ఏ కోశాన్ని అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో వాటి మీద నిలబడేదాకా పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం. అదే రకంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కొక్క రైతుకు. దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు. ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు, ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు నష్టపోయిన రైతులకు. మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు 10,000 రూపాయలు పడలేదు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంత మందిని లిస్టు ప్రిపేర్ చేసిర్రు, ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుందన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే రైతులను పట్టించుకునే నాదుడు లేడు. అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పుకునే వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితిలో ఉన్నది. మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం. ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి పేనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది. కనుక వాళ్ళు గమనించాలి. మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి. ఏదైతే బోనస్ గా 500 రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి ఎక్కడైతే వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ప్రతి క్వింటాల్కు 2200 రూపాయలు ఎంఎస్పీ ధర ఉంది కనుక మద్దతు ధర 2700 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలి. అదే రకంగా ఏదైతే
ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. గ్యారెంటీల విషయం తీసుకున్నప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 ఆ రైతు బంధు ఇస్తా అన్నారు, దాంట్లో కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నారు, మరి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నారు. ఈ రకంగా వాళ్ళు వాగ్దానాలు చెప్పి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, త్వరితగతిన మీ యొక్క ఏదైతే ఈ 100 రోజులలో మీరు ఈ గ్యారెంటీలు అమలు చేస్తానన్నాం దాని ప్రకారంగా మీరు మాటంగా నిలబడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ గారు ఈ గమ్రాపేట్ మండల్, ముస్తాబాద్ మండల్ వాళ్ళు కూడా ఈ దెబ్బతిన్నటువంటి పంటలను దాన్ని చూడడానికి రావడం జరిగింది. మేము స్వయంగా పోయిన సంవత్సరము ఈ వీర్నపల్లి మండల్, అదే రకంగా ఎల్లారెడ్డి మండలంలో దెబ్బతిన్నటువంటి అంటే అకాల వర్షాలు అప్పుడు కూడా పడ్డాయి. ఆ రాళ్ళవానకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు దాన్ని అతిగతి లేదు. వాళ్ళు మాట ఇచ్చినటువంటి ఏదైతుందో వాటిని మర్చిపోయి ఇప్పుడు తగుదనమ్మా అని మళ్ళీ ఈ పంటల మీద పడి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలన్నటువంటి ఏదైతే మాట ఉందో అది సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. ఈ రకంగా ఈ కేంద్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా రైతులను ఇచ్చినటువంటి మాటను వాళ్ళు అమలు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ అవుతుందో తప్పకుండా ఈ యొక్క బాధలను అంటే ఇప్పుడు ఈ కల్లాలు స్టార్ట్ అయినాయి, ఆ జోగు కూడా స్టార్ట్ అయింది, తాలు తరువు లేకుండా ఆ ఎంఎస్పీ 2,200 ప్లస్ వీళ్ళు ఇస్తానటువంటి 500 కలిపి 2,700 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మేము రైతుల పక్షాన పోరాడతాం. అంతేకాకుండా రాబోయే 2-3 రోజులలో మరి సిరిసిల్ల పట్టణం ఏదైతే ఈ మన పవర్ లూమ్ సంబంధించినటువంటి ఈ బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో మరి దాని బకాయిలు 270 కోట్లు ఇప్పటివరకు విడుదల కాలేదని తెలుస్తూ ఉన్నది. మొత్తం ఈ ఇంతకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేటీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని మొత్తం సిరిసిల్ల అంతా దరిద్రంలోకి వెళ్ళిపోయింది. మొత్తం పవర్ లూమ్ పరిశ్రమ అంతా సర్వనాశనం అయిపోయింది. దాదాపు 7,000 లూమ్లని పలగొట్టి స్క్రాప్ కింద అమ్ముతున్నారు. వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిగా దిగజారి ఓనర్ టు వర్కర్కి అయిపోయింది. ఆసాములందరూ కూడా పని లేక దీనస్థితిలో వీళ్ళు ఈ రకంగా దిగజారిపోయినారు. ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం అయినా ఆలోచించి త్వరితగతిన కనీసం ఈ సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఏదో రకంగా వాళ్లకు ఒక సాయాన్ని అందించి ఒక రకమైనటువంటి సైజింగ్లు, పవర్ లూమ్లు, కాటన్ పరిశ్రమ తాత్కాలికంగానైనా ఉపశమనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ నడిపితే తప్ప ఈ కార్మికులు బతకలేని పరిస్థితి. ఆ రకంగా ఆలోచించాలి. లేకుంటే మేము కూడా ఆ యొక్క కార్మిక తరఫున కావచ్చు, పరిశ్రమ తరఫున తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిలదీసి అడుగుతుందని మేము తెలియజేస్తాము.